వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే 2 ఉదయం 7 గంటల 15 నిమిషాల సమయానికి చూస్తున్నాం. ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు బిల్లులు అయితే నిన్న సాయంత్రం వరకు ఆర్బీఐ ఈక్యూ బిల్లులకి అయితే వేగంగా రావడం జరిగింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈక్యూ బిల్లులో ఉన్నాయి. తాజాగా అవి ఈరోజు మార్నింగ్ చూస్తే వాటికి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యి ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్ల బిల్లులు అయితే నిన్న నైట్ దాదాపుగా చాలా వరకు పెన్షన్ బిల్లులు అయితే పెన్షన్లుగా జమ కావడం జరిగింది. మరికొన్ని పెన్షన్ బిల్లులు ఇంకా కూడా అవి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయి ఉన్నాయి. అయితే ఏవి జమ అయ్యాయి, ఏ ట్రెజరీలో జమ కాలేదు అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీకాకుళం ట్రెజరీ కోడ్ 61, అదేవిధంగా విజయనగరం ట్రెజరీ కోడ్ 62 దగ్గర నుంచి పార్వతీపురం, పాడేరు, వైజాగ్, అనకాపల్లి, ఏపీ క్యాపిటల్ రీజను, ఆ విధంగా మొత్తం చూసినట్లయితే చివరిగా తిరుపతి ట్రెజరీ కోడ్ 86, ఈ విధంగా 86 ట్రెజరీ కోడ్ వరకు ఉన్నటువంటి మనకి ట్రెజరీలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతానికైతే పెన్షన్లకు సంబంధించి శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుకొని అవి అమలాపురము, రాజమండ్రి, భీమవరము, ఏలూరు, మచిలీపట్నము, విజయవాడ ఈస్ట్ ఈరోజు మార్నింగ్ చెక్ చేసినప్పుడు విజయవాడ ఈస్ట్ కూడా సక్సెస్ అయినట్లయితే కనిపించింది. అనగా ట్రెజరీ కోరు 73 వరకు అయితే సక్సెస్ అయినట్లు మనకి కనిపించింది. ఇక మిగిలిపోయినటువంటి ట్రెజరీలు అటువంటి గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, అదేవిధంగా కర్నూలు ట్రెజరీ కోడ్ 79 వరకు అయితే బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది. ఇక నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కడప, రాయచోటి, చిత్తూరు, తిరుపతి మొదలగు వాటికి సంబంధించి అయితే అవి మరికొద్ది సేపట్లో వాటికి కూడా పూర్తి స్థాయి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి వారికి పెన్షన్లు జమ కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీలో మిగిలిపోయినటువంటి ఉద్యోగులు అనేటువంటి ఈ విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు కానివ్వండి, అవి కూడా ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత వారి ఖాతాల్లో అయితే జీతాలు జమ అవుతాయి. అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాల బిల్లులు కూడా వారికి ఆర్బీఐ యూక్యూ బిల్లులు ఉన్నాయి. అవి కూడా ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ల పరిస్థితి.